హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం ఛానల్. ఈరోజు వామాకు అదే కర్పూరం చెట్టు అంటారు మన ఆంధ్రాలోని. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల మనం ఏ విధంగా లబ్ధి పొందుతాం అనే విషయం అయితే తెలుసుకుందాము. వామాకు అయితే మాత్రం దాన్ని ట్రాకిస్పెర్మ్ యామి అని అంటారు. ఇది సైంటిఫిక్ నేమ్. ఇంగ్లీష్లో అయితే క్యారమ్ సీడ్స్ అంటారు. మన సాంస్క్రిట్లో అయితే అజ్మేడా యామిని అని అంటారండి. ఇది ఏపీఎస్ఏ ఫ్యామిలీకి చెందింది. ఈ వామాకు కూడా చూడడానికి కొంచెం దలసరిగా ఉంటుంది, అంచులేమో జిగ్జాగ్ మేనర్లో ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి న్యూట్రిషన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి అని అంటే విటమిన్స్, మినరల్స్, నియాసిన్, థైమిన్, సోడియము, పొటాషియము, ఫాస్ఫరస్, సెలీనియము ఉంటుంది. దీంట్లోనే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ స్పాస్మెటిక్, యాంటీ హైపర్ సెన్సిటివ్ అనే ప్రాపర్టీస్ అనేది కలిగి ఉంటుంది. అయితే దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే జీర్ణ సమస్యలు వస్తాయి కదండి, అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దీన్ని దూరం చేస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటాయి కదండి, దాన్ని కూడా దూరం చేస్తుంది. అదేవిధంగానంటే మనం ఆకు రసాన్ని పిండేసి దాన్ని తేనె కలిపేసి పిల్లలకి ఇచ్చామంటే అది దగ్గు జలుబుని తగ్గిస్తుంది. తలనొప్పి వచ్చేటప్పుడు కూడా దాని రసాన్ని మనము అమృతాంజన్ రాసుకునే విధంగా అప్లై చేసేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఏదైనా పురుగులు, కిటికాలు కొట్టేటప్పుడు ఏదైతే ప్లేస్లో కొడుతుందో ఆ ప్లేస్లో మనం ఇది అప్లై చేసామనంటే రసాన్ని, ఆ విషయం కూడా బయటకు వచ్చేస్తుందనండి. మహిళలకు వచ్చేసరికి పీరియడ్స్లో వచ్చే పెయిన్ ఉంటుంది కదా, దాని నుండి రిలీఫ్నెస్ అయితే ఇస్తుంది. దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే యాంటీ స్పాస్మోటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆకు వల్ల. దాంతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉంటుంది కదా, కఫం పట్టేసిన, న్యూమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయితే ఈ వామాకుని మనము ఏ విధంగా తీసుకోవాలంటండి, ఎర్లీ మార్నింగ్ ఒక లీఫ్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని లీఫ్ని డైరెక్ట్గా తీసేసుకోవాలండి. తీసేసుకున్న కాసేపటికి గోరెచ్చని నీళ్ళు తాగేసుకోవాలండి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత ఇంకేమైనా తీసుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వస్తుందండి. లేదు కొంచెం మనం ఘాటుగా ఉంది అని అంటే దాన్ని టీలా కూడా చేసుకొని తాగండి. దీన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అంటానండి. వామాకు టీ చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, చట్నీస్ అదే పచ్చడి చేసుకోవచ్చు, వామాకుతో పులిహోర చేసుకోవచ్చు, వామాకు చారు చేసుకోవచ్చు అండి. మన పప్పులో కూడా పప్పు వామాకు కూడా చేసుకున్నా మంచి టేస్ట్గా ఉంటుందండి. అయితే ఇంతే కాదండి, ఇంకో మోర్ ఏంటనంటే మన వాస్తు శాస్త్రం ప్రకారమేమో మన ఇంటి ముందు వామాకు చెట్టు వేసుకుంటండి చాలా శుభ పరిణామాలు అయితే